బాషాను రాజు అయినటువంటి ఓగును జయించుట అనే అంశం గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అది మన ఇప్పుడున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనకు అవి ఎలాగా చూడాలో, ఎలా ఆలోచించాలో ఆ విషయాలన్నీ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. కొన్ని విషయాలు వాటిని కంటిన్యూ చేస్తూ ఈ వారం మనం కొనసాగిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడు అని చెప్పేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో ఈరోజు మాకు అవసరమైనటువంటి వాక్యం దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. కేవలం నాయన ప్రభువా మీరే మహిమ పొందినట్లుగా మేము నేర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన అంశాలతో మమ్మల్ని దర్శించండి. మీ సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కు కొరకు వేడుకుంటున్నాం. మాకు అవసరమైనటువంటి మాట చేత ఇదిగో మమ్మల్ని దర్శించి వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించి ఇదిగో వాక్యోపదేశమును ఈ ఉదయకాలమునకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు. సమస్తమైన ఆధిపత్యము, అధికారము మీకే ఆరోపిస్తూ ఇదిగో స్తోత్రునైనా మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడమని అడుగుతూ క్రీస్తు గొప్ప నామన ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. కొంచెం గట్టిగా రైట్. ఈ 22వ కీర్తన యేసు ప్రభు యొక్క కీర్తన. అది శిలువ మీద ఉన్నటువంటి కీర్తన. శిలువ ధ్యానంలో గురించి ధ్యానించేటప్పుడు 22వ కీర్తన మనం చదువుతాం. అందులో శిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, అనగా 7 మాటలు తెలుసు కదా. అందులో ఒక మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. ఈ మాట 22వ కీర్తనలోనుది. అది 22వ కీర్తన మొదటి వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడిచిపెట్టావు. ఈ కీర్తనలో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ, గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయుము, శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయువాడు ఎవడను లేడు, నాకు దూరముగా ఉండకుము, వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఆ వృషభముల గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్లో బుల్స్ అని రాసి ఉంటుంది. ఆ వృషభములు ఏ వృషభములు అంటే బాషాను దేశపు వృషభములు, అనగా ఆ యొక్క బాషానుకు సంబంధించిన వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయి అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీల యొక్క ఆత్మీయ ప్రయాణం ఐగుప్తు నుంచి బయలుదేరినది మొదలుకొని అరణ్యయాత్ర, అరణ్యంలో వారి యాత్రను కొనసాగించి కనానుకు వెళ్ళాలంటే, ఒక్కసారి ఆ కనాను దేశంలోకి ప్రవేశించాలంటే ఇంకా చివరిగా ఈ యొక్క బాషానును జయించకుండా కనాన్లోకి వెళ్ళడం అసాధ్యం. ఇశ్రాయేలీలకు చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో, వాగ్దత్త దేశంలోకి వారి స్పిరిచువల్ డెస్టినీ, అనగా వారి డెస్టినేషన్ వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే ఈ ఫైనల్గా ఉన్నటువంటి కింగ్, ఈ యొక్క రాజు అయినటువంటి ఓగును జయించాలి. ఈ ఓగు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆల్రెడీ మనం ధ్యానించిన విషయాలు. ఒకసారి ఈ యొక్క బాషాను దేశాన్ని ఆ యొక్క మ్యాప్లో చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి స్క్రీన్ మీద మీకు మ్యాప్ చూపిస్తాను. ఒకసారి ఆ భాగాన్ని గమనిద్దాం. ఒకసారి ఈ బాషాను దేశము ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒకసారి కనబడేది ఉంది కదా, యువతల మ్యాప్ ఇది. ఆ మధ్యలో అనగా జోర్డన్ అని చెప్పేసి ఒక నిలువు గీత కనిపిస్తుంది కదా. నిలువు గీత అంటే ఆ గ్రీన్ అండ్ ఆ కలర్స్కి పక్కన ఒక లైన్, పైనుంచి కిందకు ఒక లైన్ ఉంది కదా, అది యోర్దాను నది. ఆ నది దాటాక అవతల పాలుతేనె ప్రదేశం ఉంటుంది. అంటే ఇటు నుంచి అటు వెళ్తే ఆ నదిని క్రాస్ చేయాలి. ఆ నదిని క్రాస్ చేసి అవతలకి వెళ్తే దాన్ని పాలుతేనె ప్రపంచ దేశం, వాగ్దత్త దేశం, ఇశ్రాయేల్ దేశం అని పిలుస్తాం. అయితే గమనించండి ఒకసారి, ఆ నది దాకా వెళ్ళాలంటే ఈ చివర్లో ఉన్న ఈ 2 కలర్స్ ఉన్నాయి చూసారా, గ్రీన్ అండ్ ఆరెంజ్. ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఇద్దరు రాజులకు సంబంధించిన రాజ్యాలు. ఒకటి హెష్బోను రాజ్యము, రెండవది బాషాను రాజ్యం. చెప్పండి ఒకసారి, హెష్బోను, బాషాను. ఆ కింద ఉన్నది గ్రీన్ కలర్ ఉన్నది హెష్బోన్. ఆ ఆరెంజ్ కలర్లో ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, బాషాన్.
బాషానుకు రాజు ఓగ్ అయితే హెష్బోన్కి రాజు సీహోన్. ఈ ఇద్దరు ఎలాంటి వారంటే మామూలుగా నీలాంటి నాలాంటి రాజులు కాదు. దే ఆర్ లైక్ జైంట్స్, రాక్షస ఆకారం. అంతేకాకుండా లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం ఆ రాజైన ఓగ్ యొక్క బెడ్, లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం భారీ ఇనప మంచం. ఈయన మంచం కావాలంటే ఊటుతో చేసుకుంటే ఆయనని ఆ యొక్క మంచము ఆయన్ని భరించలేదు. ఓన్లీ ఆయన పడుకోవాలి అంటే ఆ ఇనప మంచం మీదే ఆయనకి కుదురుతుంది. అందుకే భారీ ఇనప మంచం ఆయన కోసం చేయబడింది. ఓవర్ సైజ్డ్ ఐరన్ బెడ్. ఈ బెడ్ గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అంతేకాదు దాని సైజ్ కూడా 13.5 feet హైట్ ఉంటుంది. అనగా పొడవు 13.5, వెడల్పు 6 feet దాని సైజ్. బెడ్ గురించి ఎందుకు మాట్లాడబడుతుందంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే, ఈ లెవెల్ దాటాలి అంటే ఈ యొక్క జైంట్ని నువ్వు దాటకుండా, ఈ జైంట్ని గెలవకుండా, ఈ రాజైన ఓగు అనబడుతున్నటువంటి ఆ రాజును జయించకుండా వాగ్దత్త దేశంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. ఇది అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి మాత్రమే కాదు కానీ ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి, అంటే నీకు నాకు అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు ఇందులో మనకు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, ఇందులో మనం కొన్ని విషయాలు మీకు లాస్ట్ వీక్ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ బాషాను దేశం యువతల నుంచి అవతలికి దాటాలి అనగా కనాను దేశంలోకి వెళ్ళాలంటే మనం వెళ్ళాల్సిన మొదటి ప్రాంతం, అనగా లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళు. అరణ్యం యాత్ర ముగించి మిగిలిన రాజులందరూ, ఇంకా ఆరాదు రాజు, ఇట్లా చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళందరూ జయించుకుంటూ రావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళని ఏమంటాం అంటే లాస్ట్ గేట్ కీపర్స్ అంట. మామూలు వ్యక్తులు కాదు ఆయన మంచమే 13.5 feet ఉంటుందంటే ఆ మనిషి ఏ సైజులో ఉంటాడో మనం ఊహించవచ్చు. ఆ మనిషి యొక్క పర్సనాలిటీ జైంట్ పర్సనాలిటీ అంటాం. రెఫాయిల సంతతిలో ఆఖరివాడు. రెఫాయిల సంతతి అనే మాటకి ఆ రాక్షస జాతిలో అందరూ పోయారట. జలప్రలయంలో అందరూ పోయారు, కానీ వీడొక్కడు మిగిలిపోయాడు, ఈ ఓగు అనబడుతున్నటువంటి రాజు. ఇకపోతే ఈ రాజు గురించి కొన్ని మాటలు, ఆ యొక్క మంచం గురించి లాస్ట్ వీక్ చూసినటువంటి మాటలు నేను మీకు ఫాస్ట్గా 5 మాటలు జ్ఞాపకం చేసేసి ముందుకు వెళ్ళిపోదాం. మంచం గురించి మాట్లాడుకున్నాం. ఆ రాజు మంచం గురించి పర్టికులర్గా ఇనప మంచం గురించి ఎందుకు రాసుంది, ఎందుకని పర్టికులర్గా రాయబడింది, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క 5 పాయింట్లను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఈరోజు నేను వాక్యం చెప్పకముందే నేను చెప్పదలిచినటువంటి వాక్యానికి సంబంధించిన ప్రజెంటేషన్ని అందరికీ ముందే పోస్ట్ చేశాను. ఎందుకు పోస్ట్ చేశానంటే అందులో ఒక్కొక్క విషయం గురించి మాట్లాడడానికి కొన్ని రోజులు పడుతుంది. మీరు సొంతంగా ధ్యానించడం కోసం అది మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాం. ఇక చూడండి ఒకసారి, ఇందులో 5 పాయింట్లు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఈ యొక్క మంచము మనతో మాట్లాడే అంశాలు. ఫాస్ట్గా 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. మొదటిది, పర్సనల్ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి మనిషి యొక్క ఆత్మీయ పోరాటం జరిగే స్థలం పడక మీదే, బెడ్ మీదే జరుగుతుంది. అక్కడ రెఫరెన్స్లు అన్నీ రాస్తున్నాయి. చూడండి ఒకసారి. ఆ రెఫరెన్స్లన్నీ ఒక మనిషిలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ అండ్ గుడ్ ఇంపల్స్. ప్రతి మనిషిలో ఈవిల్ ఇంక్లినేషన్ అండ్ గుడ్ ఇంక్లినేషన్ అంటే 2 ఉంటాయి. అవి రెండింటి మధ్య జరిగే పోరాటం, అది జరిగేది బెడ్ మీద మాత్రమే. బెడ్డే ఆ యొక్క పరుపే ఆ యొక్క ఆత్మీయ పోరాటం జరిగే పెద్ద బ్యాటిల్ ఫీల్డ్, లేకపోతే బ్యాటిల్ గ్రౌండ్ అంట. అయితే ఆ రెఫరెన్సెస్ అన్నీ తర్వాత చదవండి ఒకసారి. ఆ వచనాల్లో ఉన్న మాటలన్నీ కేవలము ఆ యొక్క తుచ్చమైన శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన ఆలోచన చేత రాత్రి ఆ పడకని గడుపుదామా, లేకపోతే దేవుని వాక్యం చేత సంధించబడిన వారమై ఆ వాక్యము నా అంతరింద్రియము నాకు పడక మీద నేను పడుకోనున్నప్పుడు నా అంతరింద్రియము నాకు బోధించుచున్నవి. ఆ బోధన అందుతూ కన్నీళ్లు విడుస్తూ నా కన్నీళ్ళ చేత పశ్చాత్తాపడి మారుమనస్సు కోసం ఇదిగో క్షమాపణ కొరకు వేరుకుంటూ ఉంటే నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది అనే ఆత్మ సంబంధమైనటువంటి గుడ్ ఇంపల్స్ని కలిగి ఉంటామా? ఈ రెండింటి మధ్య పోరాటం ఆ యొక్క పడక మీద జరుగుతూ ఉంది. అందుకే మొదటిగా ఆ పడక దేన్ని సూచిస్తుంది అంటే మన పర్సనల్ బ్యాటిల్ ఫీల్డ్, లేకపోతే మన యొక్క ఆత్మ సంబంధమైన పోరాటాన్ని తెలియజేస్తాం. రెండోది, ఈ యొక్క వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది.
వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. అయితే పానుపు నిష్కలంకమైనదై ఉండాలి. నిష్కలంకమైనటువంటి ఆ యొక్క బెడ్ గురించి అనగా వైవాహిక సంబంధం కూడా పడకనే జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవది స్పిరిచువల్ లేజినెస్ అంటాం. ప్రతి లేజీ పర్సన్, అక్కడికి రెఫరెన్స్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో, చదువుతాను చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 6:9-11 దాకా, 19, 15, 20, 13, 26, 14. ప్రసంగి గ్రంథం, ప్రసంగిన 10, 18, రోమపత్రిక 12, 11, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 10-12, హెబ్రీ పత్రిక 6, 12 అన్నీ కూడా సోమరివాడు పడక రెండు కలిసి ఉంటాయి. ప్రతి రెఫరెన్స్లో ఒకే విషయం రాసి ఉంటుంది. సోమరివాడు బెడ్ సపరేట్ చేయలేం. ఓకే, తలుపు ఉతక మీద తిరుగును, ఏమంటుందని తలుపు తిరగడానికి ఆ సెంటర్లో ఒకటి ఉంటుంది కదా, హింజ్ ఉంటుందిగా, తలుపు ఆ హింజ్ మీద తిరుగును, సోమరి పడక మీద తిరుగును. ఓకే, తలుపు అక్కడే ఉంటుంది, ఇక్కడ అటు ఇటు తిరుగుద్ది అంతే. అలాగే సోమరివాడు కూడా పడక మీద. అన్ని ఆ రెఫరెన్స్లు చదివితే మీకు అర్థమవుతుంది. సోమరి అంటాడట, ఇంకొంచెం కునికెదను, ఇంకా కొంచెం పండుకుంటానంటాడట. దేవునికి స్తోత్రం. ఉదయం ఒక మాట విన్నాను నేను. ఇవాన్, ఏ క్లాస్ ఇవాన్? PP1, చిన్నోడు. లాస్ట్ వీక్ ఓగు మెసేజ్ విన్నాడు. మొత్తం విని ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నిద్రపుచ్చుదామని చెప్పి వాళ్ళమ్మ పడుకోబెడితే ఏమన్నాడు తెలుసా? మమ్మీ పడక ఏం చెప్తుంది నీకు చెప్పాలి, వినపడట్లేదా? మధ్యాహ్నం పగలు పడుకోమని చెప్తుందా మంచం అని అడుగుతున్నాడు. ఇవాన్ లాస్ట్ టైం పాట పాడినటువంటి ఇవాన్, చిన్నోడు, చాలా చిన్నోడు. వాడు అంటున్నాడట, పడక ఏం చెప్తుందో వినపడట్లేదా అంటున్నాడంట. సో దేవునికి స్తోత్రం. అంటే గమనించండి ఒకసారి, లేజినెస్, స్పిరిచువల్ లేజినెస్. అంతేకాకుండా మన ఆ యొక్క లేజినెస్ మన భారీ ఇనప మంచం అనగా తెలియకుండా, గమనించండి ఒకసారి, ఈ యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మన ఆత్మీయ ప్రయాణానికి లేకపోతే మన ఆత్మ సంబంధమైనటువంటి డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా ఆటంకపరిచే విషయాలు ఇవన్నీ కూడా ఒక పడక వేసుకొని ఒక భారీ ఇనప మంచం మీద ఒక భారీ ఆకారంతో పడుకొని ఉంటాడు ఒకడు. అది ఆ గేట్ని, ఆ ప్లేస్ నన్ను దాటకుండా అడ్డగించే వ్యక్తి లేకపోతే అడ్డగించే ఒక స్పిరిచువల్ ఫోర్స్ గురించి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేయబడుతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఉండి ఒకసారి, నెక్స్ట్ ఇల్నెస్ అండ్ వీక్నెస్ అంట, అనగా రోగశయ్య అని ఉంటుంది మీ కీర్తనల గ్రంథంలో. అక్కడ కూడా దానికి రెఫరెన్స్లు ఉన్నాయి చూడండి ఒకసారి. 41:3, మత్తయి సువార్త 9:6, మార్కు 1:30-1, యోహాను 5వ అధ్యాయం 8-9, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 33-34, యెషయా గ్రంథం 40:29-31, తర్వాత 2వ కొరింథీ పత్రిక 12:9-10, కీర్తనల గ్రంథం 73:26. ఇవన్నీ కూడా రోగశయ్య, మరణం అంటే శరీర సంబంధమైన బలహీనత లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్, ఇల్నెస్, వీక్నెస్, ఇవన్నీ ఉండే వాటిని కూడా రోగపడక మంచము, ఆ యొక్క హాస్పిటల్ బెడ్ అంటాం దాన్ని, ఆ యొక్క రోగశయ్య అంటాం దాన్ని. సో చూడండి ఒకసారి, ఆ యొక్క హిజ్కియా కూడా రోగశయ్య మీద ఉన్నాడు, మరణ పడక మీద అంటే ముందు రోగగ్రస్తుడై ఆ యొక్క పడక మీద ఉన్నాడు. గమనించండి ఒకసారి, ఇది కూడా ఒక పెద్ద ఆటంకమే. ఒక మనిషి మంచం మీద పక్షవాయువు కలిగిన వాడిని మంచంతో సహా తీసుకొచ్చారట. పక్షవాయువు కలిగిన మనిషిని మంచంతో సహా తీసుకొచ్చారు. మంచాన్ని వాడిని వేరు చేయలేము. అయితే పాయింట్ ఏంటంటే, ఆ మంచంతో సహా తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క ఆ మంచం తనని ఎప్పుడు సపరేట్ చేస్తుంది? మంచము ఆ వ్యక్తిని వేరు చేయలేము అన్నాం కదా. పక్షవాయువు కలిగిన వాడు మంచంతో సహా తీసుకొచ్చారు. ఎప్పుడు ఆ వ్యక్తి యొక్క మంచం తన నుంచి సపరేట్ అవుతుంది? స్వస్థత పొందినప్పుడు. తన స్వస్థత తను పొందుకోకపోవడానికి కారణం ఏంటి? తన స్వస్థత తాను పొందుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, ఏం చెప్పిన తర్వాత యేసయ్య స్వస్థపరిచాడు? గట్టిగా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనండి ఒకసారి మాట. పాపములు క్షమించబడి ఉన్నాయి అనే క్షమాపణ రిసీవ్ చేసుకుంటే స్వస్థత పొందుకుంటారు. అయితే పాయింట్ ఏంటంటే, మరి ఎందుకని క్షమాపణ పొందలేదు ఇప్పటిదాకా అంటే, ఎందుకు పొందలేదు మరి? మరొకసారి, ఆ యొక్క సిక్ బెడ్ని నన్ను వేరు చేయలేము అన్న మాట్లాడుకున్నా. సిక్నెస్, ఇల్నెస్కి సంబంధించిన బెడ్, సిక్ పర్సన్ని వేరు చేయలేము. అయితే అది ఎప్పుడు వేరవుతుందంటే, ఆ వ్యక్తి స్వస్థపడ్డప్పుడు. ఆ స్వస్థత ఎప్పుడు వస్తుందంటే క్షమించబడ్డప్పుడు. క్షమించబడ్డం ఎప్పుడు జరుగుతుందంటే,
మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణంలో మీరును కూడా క్షమించండి. మనం క్షమించలేదు కాబట్టి, అంటే క్షమించకపోవడం అనే పెద్ద బెడ్ అది. ఆ క్షమించకపోవడం కారణం చేత క్షమించబడలేదు, క్షమించబడని కారణం చేత ఆ మంచం మీద ఉన్నా. సో గమనించండి ఒకసారి, ఇది సిక్నెస్ లేకపోతే ఇల్నెస్కి సంబంధించినటువంటి బెడ్ ఇది. నెంబర్ 4, లాస్ట్ అండ్ ఫైనల్, లెగసీ అంట. డెత్ బెడ్ ఆర్ లెగసీ. ఈ లెగసీ అండ్ టెస్టిమనీ అనే బెడ్ ఇది ఏంటిదంటే, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి పడక ఇంకా మాట్లాడుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి పడక మాట్లాడుతుంది. ఆ మనిషి విడిచిపెట్టినటువంటి పడక మాట్లాడుతుంది, లెగసీ మాట్లాడుతుంది. ఎలాంటి జీవితాన్ని విడిచిపెట్టామో, ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టామో బెడ్డే మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఈ 5 విషయాలు బెడ్ గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇక ఈ వారంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి. ఇక ఈ వారము భాగం ఏంటంటే, ఆ యొక్క బాషాను దేశపు రాజైన ఓగును జయించడానికి సంబంధించిన కంటిన్యూషన్ మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ ఇప్పటిదాకా లాస్ట్ వీక్ మెసేజ్ సర్మన్ వినకపోతే కూర్చొని దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. గమనించండి ఒకసారి. రైట్, ఒక్కసారి ఫాస్ట్గా మనం ఆ స్లైడ్స్ చూస్తూ వెళ్దాం. నేను ఒక్కొక్క స్లైడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఓగు, బాషాను రాజైన ఓగు అనే రాజు యొక్క దాన్ని ఏమంటామంటే ఎలాగ చూడాలి. నెంబర్ 1, ఓగు వాజ్ ద లాస్ట్ రెఫాయిము వంశస్థుల్లో ఆఖరివాడు. జైంట్ క్లాన్ అంటాం, అంటే ఆ యొక్క జైంట్ సంతతి అనగా రాక్షస సంతానికి సంబంధించినటువంటి వాడు. ఆ యొక్క బాషాను ప్రాంతాన్ని పరిపాలించిన వాడు. తర్వాత చూడండి ఒకసారి. హిస్ మ్యాసివ్ ఐరన్ బెడ్, తన యొక్క భారీ ఇనుప మంచం 13 feet లాంగ్ ఉన్నటువంటి 13.5 feet లాంగ్ ఉన్నటువంటి ఆ యొక్క మంచము స్ట్రెంగ్త్ అండ్ ఇంటిమిడేషన్ గురించి మాట్లాడుతూ ఉంది. స్ట్రెంగ్త్ అండ్ ఇంటిమిడేషన్ అంటే ఆ యొక్క దాన్ని ఏమంటామంటే వాడికున్న బలము అండ్ అవతల వాళ్ళని భయపెట్టే భయంతో జయిస్తాడు. ఆ ఆకారమే జయించేటట్టుగా, అనగా ఆకారం చూసే భయపడతాం చూసారా, భయం అనండి ఒకసారి. అన్ని రకాల భయాలు, మీరు అనొచ్చు నాకేం భయం లేదని. ఫోబియా అనే మాటకి ఎనీ ఫోబియా, ఏ ఫోబియా లేనటువంటి వ్యక్తులు ఉండరు భూమి మీద. కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి ఎత్తు అంటే భయం, కొంతమందికి లోతు అంటే భయం. ఏదేమైనా సరే దాన్ని ఏమంటామంటే ఫోబియా అంట. అన్ని భయాలు ఏమున్నా సరే ఆ భయాలకి సంబంధించిన, భయాలకు కారణమైన ఓగు అనేవాడిని జయించకుండా ఆ డెస్టినేషన్ మనం రీచ్ అవ్వలేం. చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి ఒకసారి. రెండవది, ఆయన టెరిటరీ లేకపోతే ఆ యొక్క బాషాను దేశం అని ఇందాక చూపించాను కదా, అక్కడ 60 cities ఉన్నాయి. 60 గొప్ప ప్రాకారములు కలిగినటువంటి పట్టణాలు అందులో ఉన్నాయి. ఆ 60 cities అనేవి 60 layers. అవి 60 స్పిరిచువల్ ఏమంటామంటే డీప్లీ ఎంట్రెన్చ్డ్ స్ట్రాంగ్ హోల్డ్స్. అవి రకరకాల భయాలు అన్నమాట. ఆ యొక్క 60 పట్టణాలు చూడండి ఒకసారి, గమనించండి. నెక్స్ట్ తర్వాత ఈ యొక్క జూయిష్ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, ఈ ఓగు అనే రాజు ఆ యొక్క జలప్రలయాన్ని తట్టుకొని వచ్చాడట. అంటే ఆ ఓడ పట్టుకొని వచ్చాడు అని చెప్తారు. దానికి సంబంధించిన రెఫరెన్స్ అది. ఆ జూయిష్ కామెంటరీ మిద్రాష్ అంటాం కదా, ఆ మిద్రాష్తో రాయబడినటువంటి పాయింట్ అది. ఆ యొక్క జలప్రలయం జరుగుతున్న, జలప్రలయంలో అందరు నాశనమై చనిపోతున్న సందర్భంలో ఆ ఓడను పట్టుకొని సర్వైవ్ అయ్యాడట. తర్వాత చూడండి ఒకసారి. అంటే ఆయన వయస్సు పోయిన వారంలో మనం 400 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఇది చదివితే ఏమనిపిస్తుంది అంటే 400 కూడా కాదు, ఇంకెక్కువ ఉండొచ్చు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈయన బ్రతికుండగా ఈయన కళ్ళెదురుగా నోవహు చచ్చిపోయాడు, ఈయన కళ్ళెదురుగా అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాకు యాకోబులు చచ్చిపోయారు, ఇప్పుడు ఇశ్రాయేల్ వస్తున్నారు, మోషే వస్తున్నాడు. అంటే అబ్రహాము నుంచి ఉన్నటువంటి తరాలన్నీ చూశాడు ఆల్మోస్ట్. నా పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తిని చూస్తే చావు లేని వాడు అనిపించేలాగా ఉంటాడు. ఎంతమంది ఇన్ని తరాలు చూసిన వాడు ఇప్పుడు చస్తాడా అంటే ఇప్పుడు కూడా చనిపోడో తెలియదు. చావు లేనివాడు అనొచ్చు మనం. చూడండి ఒకసారి. చావు లేనివాడు, అంతేకాకుండా ఇంకేమిటంటే ఆ యొక్క గాడ్స్ జడ్జిమెంట్, దేవుని జడ్జిమెంట్ని ఎదురాడే ఆ యొక్క ఏన్షియంట్ ఈవిల్ అంటాం దీన్ని. ఆ వ్యక్తి ఒక జనరేషనల్గా అనేక తరాల నుంచి వస్తున్నటువంటి చెడుతనం అనమాట. ఆ తర్వాత చూడండి ఒకసారి. 4వ పాయింట్ ఏంటంటే ఈ ఓగ్ అనేది జనరేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్
ప్రైడ్, డిమానిక్ ఇంటిమిడేషన్. అదొక స్పిరిచువల్ ఫోర్స్గా మనం చూస్తాం. అయితే పాయింట్ ఏంటంటే, ఈ యొక్క ఓగును అధిగమించకుండా, ఓగు అనబడుతున్నటువంటి ఈ రాజును అధిగమించకుండా, బాషానును జయించకుండా ఆ యొక్క పాలు తేనె ప్రదేశంలోకి ఇశ్రాయేల్ ప్రవేశించలేరు. అలాగే ఈ రోజున మనము కూడా మన ఆత్మీయ ప్రయాణంలో ఐగుప్తు నుంచి బయటికి రావడం, క్రీస్తు యేసు మరణ పునరుత్థానంలో ఆయన ఏమంటామంటే మరణ పునరుత్థానంలో రక్షణ మారు మనసు బాప్తిస్మం తీసుకోవడం, ఇది రక్షణ ప్రారంభమైంది. రక్షణ ముగింపు కాదు, అక్కడ రక్షణ ప్రారంభమైంది. అక్కడి నుంచి మనం ప్రయాణం కొనసాగించాలి. పాలు తేనె ప్రపంచ దేశం స్వతంత్రించుకునేదాకా మనం ప్రయాణం కొనసాగించాలి. ఆ ప్రయాణాలు వెళ్తున్నప్పుడు గమనించండి ఒకసారి, దేవుడు ప్రతిసారి ఒక తరాన్ని కోరుకుంటాడు, ఒక జనరేషన్ తరం కోరుకుంటాడు. చూడండి ఒకసారి, ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించాలనుకోండి, విడిపించబడేటప్పుడు విడిపించబడదగినటువంటి ఒక క్యారెక్టర్ కలిగినటువంటి ఒక తరాన్ని చూస్తాడు. అంటే ఆ తరం వచ్చేదాకా ఆయన వెయిట్ చేస్తాడు. ఆ తరం రాగానే ఆ మోషేని పంపించి వారిని విడిపించాలి అంటాడు. విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు నడుస్తూ ఉంటే మరలా ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు చూడండి ఒకసారి, ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత పస్కా పండుగ ఐగుప్తులో చేసుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పస్కా పండుగ అయ్యే టైంకి సీనాయి కొండ దగ్గర మందిరం కట్టేసి ఉన్నారు. అనగా ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. ఇశ్రాయేల్ అందరూ ఒక ఆర్డర్లోకి వచ్చారు, దేవుని వాక్యం నేర్చుకున్నారు. సంవత్సరం గడిచింది, రెండో పస్కా పండుగ జరిగింది. పస్కా పండుగ అయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఈ కొండ దగ్గర మీరు కూర్చున్నది చాలు, ఈ కొండ దగ్గర మీరు కూర్చున్నది చాలు, ఈ కొండ దగ్గరే మీరు సెటిల్ అయింది చాలు, ఇక లేచి ప్రయాణించండి. ఎక్కడికి ప్రయాణించాలి? ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేనె ప్రదేశానికి వెళ్ళాలి కదా. చూడండి ఒకసారి. అయితే ఏం చెప్పాను నేను, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికీ 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం సీనాయి కొండ దగ్గర, అనగా ఐగుప్తు నుంచి సీనాయి దగ్గర రావడానికి 50 రోజులు పడితే, ఆ సీనాయి దగ్గర గడిపిన దినాలన్నీ వదిలేసి దాదాపుగా 300 డేస్ స్పెండ్ చేశారు. 300 రోజులు ఆ సీనాయి కొండ దగ్గర స్పెండ్ చేశారు. అక్కడి నుంచి ఇక బయలుదేరండి అని చెప్తే 11 రోజులకి పాలు తేనె ప్రదేశం అనే బౌండరీకి రీచ్ అయిపోయారు. అర్థమవుతుంది మాట్లాడేది. 11 రోజులకి, సంవత్సరం దాటి 11 రోజులకి ఎక్కడికి వచ్చారు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చేసాం. తర్వాత చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ 11 రోజులు ప్రయాణించిన తర్వాత అక్కడ ఏమని వస్తుందంటే, దేవుడు ఆ యొక్క సంఖ్యాకాండంలో దేవుడు చెప్పాడని ఉంది, ద్వితీయోపదేశకాండంలో ఏమో ప్రజలు కోరుకున్నారని ఉంది. ఏంటంటే, ఇదిగో మీలో నుండి గోత్రానికి ఒక మంచి పేరు పొందినటువంటి వ్యక్తిని, లీడర్ని తీసుకురండి. వాళ్ళని ఏం చేద్దామంటే, ముందు మనం పాలు తేనెల ప్రపంచ దేశానికి పంపిద్దాం. ఆ పాలు తేనెల ప్రపంచ దేశంలోకి వారిని పంపి వేగు చూసి వస్తారు. వాళ్ళు వేగు చూసి వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, మార్గం చూస్తారట. ఎలా జయించాలో అవన్నీ ఎలా ఉన్నాయి, అక్కడ పట్టణాలు ఎలా ఉన్నాయో చూసి వస్తారు. వాళ్ళు చూసి వచ్చిన తర్వాత వాళ్ళు చూపించిన మార్గం ప్రకారం మనం ప్రయాణం చేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళు చెప్పిన మాట సరి అని చెప్పి మోషే 12 మందిని పంపించారు. పంపిస్తే 10 మంది వచ్చి చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఏంటి ఆ చెడ్డ సమాచారం? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, వారి దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి మేము కూడా మిడతల్లాగే ఉన్నాం. భయపడుతున్నారు. భయము అనేది వాళ్ళలో నుంచి కలిగి వాళ్ళు 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక్క రాత్రిలో, ఒక రాత్రి సాయంత్రం తీసుకొచ్చారేమో, ఇంట్లో ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి మాట్లాడుకుంటాం కదా, అలా మాట్లాడేసరికి 30 లక్షల మంది 20 లక్షల మంది కుటుంబాలన్నీ కలిసి ఒక్కటేసారి సర్వ సమాజం గొల్లున ఎలుగెత్తి ఏడుస్తుందట. అందరు కలిసి ఒకేసారి ఏడుస్తూ, పాలు తేనె ప్రపంచ దేశం ఐగుప్తు దేశమే, పాలు తేనె ప్రపంచ దేశం, కమాన్ లెట్స్ గో బ్యాక్. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని, దేవుడొద్దు మాకు, ఈ ప్రయాణం వద్దు, వెనక్కి వెళ్ళిపోదామన్నారట. అప్పుడు దేవుడు అన్నాడంట, యు ఆర్ అన్ఫిట్ టు రీచ్ ద డెస్టినేషన్. మీరు చేరవలసిన గమ్యం చేరడానికి మీరు ఫిట్గా లేరు కాబట్టి ఈ తరము గతించేదాకా అరణ్యంలో సంచరించండి అన్నాడట. ఆ రోజు నుండి, అంటే ఆ బయలుదేరిన డేట్ నుండి 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. ఇప్పుడు ఈ అరణ్యంలో సంచరించుతున్నటువంటి జనాంగం ఎలాంటిదంటే, ఆ ఎత్తైన బలమైనటువంటి అనాకీలను, లేకపోతే ఆ యొక్క రెఫైలను, లేకపోతే ఈ ఓగు లాంటి వాళ్ళని చూసి వీళ్ళు అనుకున్నారట, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము వాళ్ళ ఎదుట మేము మిడతల్లాగా ఉన్నాం అన్నారట.
అలాంటి భయం చేత, ఇంటిమిడేషన్ చేత, భయం చేత వీళ్ళు ఈ తరము ఆ కనానులోకి ప్రవేశించదు. జాగ్రత్తగా రండి ఒకసారి. ఏదైనా దేవుడు మనం కోరుకున్నది మనకు దొరకాలి అంటే, మనం కోరుకున్నది దేవుడు మనకి ఇవ్వాలి అంటే, అది శక్తి, బలము ఇవి కాదు కావాల్సింది. దేవుడు మనం కోరుకున్నది మనం దేవుడి నుంచి పొందుకోవాలంటే కావాల్సింది శక్తి, బలము, ఇంకోటి కాదు, క్యారెక్టర్ కావాలి. ఏం కావాలి? దాన్ని పొందుకోవడానికి సరిపడిన క్యారెక్టర్ దేవుడు ముందిస్తాడు. దేవా నాకు ఒక కారు కావాలని అడిగాం అనుకోండి, కార్ని మెయింటైన్ చేయగలిగే క్యారెక్టర్ ఇస్తాడు దేవుడు ముందు. కార్ని మెయింటైన్ చేయగలిగిన క్యారెక్టర్ ముందిచ్చి తర్వాత కారు ఇస్తాడు. లేకపోతే ఏమవుద్ది? ఆ కారు మనకు ఆశీర్వాదం కాదు, అది మనకి శాపంగా పరిణమిస్తుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్యలో. మీరు ఒకవేళ కావాలంటే కనుక్కోండి. దాని గురించి ఏమీ తెలియకుండా కొనుక్కొని ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మెయింటెనెన్స్కి తర్వాత మెయింటెనెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అనగా ఒక బైక్ మెయింటెనెన్స్ తర్వాత ఒక లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్కి దాటి ఇంకో లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్కి వెళ్ళాలంటే కావాల్సింది ఏంటిదంటే డబ్బులు వస్తే కాదు, ఆ డబ్బుల్ని పొందుకోవడానికి, ఆ లెవెల్ని హ్యాండిల్ చేయడానికి సరిపడిన క్యారెక్టర్ కావాలి. పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించండి ఒకసారి, ఆ క్యారెక్టరైజేషన్ ఈ ప్రజలకు కలిగేదాకా 40 సంవత్సరాలు మీరు అననీయంలో సంచరించండి అని చెప్పబడింది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు క్రొత్త తరం వచ్చింది. ఈ తరం ఎలాంటి తరం అంటే ఓగు రాజు ఎంత భయపెట్టేవాడు, అంత భారీ కాయం, అలాంటి భారీ పర్సనాలిటీ ఆయన ఉంటే అందరినీ ఈయన చూస్తూ ఉన్నాడు. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఏం జరిగింది, ఏమేం జరిగిందో చూస్తున్నాడు. వస్తారేమో చూద్దాం. ఎప్పుడు అటాక్ చేస్తాడంటే లాస్ట్ మూమెంట్లో అటాక్ చేస్తాడు. ఈ బాషాన్ రాజు అనే ఓగు అనే రాజు ఎప్పుడు అటాక్ చేస్తాడంటే ఐగుప్తు నుంచి బయటికి రాగానే అటాక్ చేయడు. లాస్ట్ ఇక నువ్వు పొందుకునే ముందు గొప్ప శ్రమ, నిన్ను భయపెట్టే గొప్ప యుద్ధం, నిన్ను భయపెట్టే పెద్ద విషయం ఏదైనా నీ ముందు వచ్చింది, శ్రమ కలిగింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ నెక్స్ట్ లెవెల్కి నువ్వు రెడీ అయ్యావు అని అర్థం. ఆమె నన్ను గట్టిగా ఆ నెక్స్ట్ లెవెల్కి రెడీ అయినప్పుడే ఆ నెక్స్ట్ లెవెల్కి సంబంధించిన ఆ డెవిల్, ఆ లాస్ట్ గేట్ని కాపలా కాసే డెవిల్ దగ్గరికి మనం రీచ్ అయ్యామని అర్థం. ఇక దాటితే చాలు. అయితే ఇక్కడ గమనించిన ఒకసారి ఎలాంటి తరం వాళ్ళు వచ్చారంటే, ఇశ్రాయేల్ తరం గురించి మీకు పరిచయం చేస్తాను. ఎలాంటి తరం వచ్చారంటే యెహోషువ తరం, ఫినెహాసు లాంటి రోషం కలిగిన వారు, సెలోపెయాదు కుమార్తెలు లాంటి విశ్వాస వీరులు, వీర వనితలు, ఇలాంటి ఒక గొప్ప తరం అనమాట ఈ తరం అంతా కూడా. పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇదే యెహోషువ కాలేబులు, అనగా ఐగుప్తును విడిచిపెట్టి పాలుతేల ప్రదేశంలో కాలు పెట్టడానికి సంబంధించిన ఒకే ఒకరు అనమాట. అంటే వీళ్ళు తప్ప ఇంకెవరు అక్కడి నుంచి బయటకు వచ్చిన పెద్దవాళ్ళు ఎవరు కూడా అడుగు పెట్టలేదు. అలాంటి యెహోషువ కాలేబులు ఏమంటారంటే, మిగతా వాళ్ళు ఏమన్నారు, మిగతా 10 మంది ఏం చెప్పారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము కూడా మిడతల్లాగే ఉన్నాం అన్నారు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి యెహోషువ ఏమంటారు తెలుసా, యెహోషువ కాలేబు వీళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళు అన్నమాట ఏంటంటే, వాళ్ళు మిడతలు అయి ఉండొచ్చుగాక, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల వారు మనకు ఆహారం అవుతారు అనండి ఒకసారి. కొంచెం అనండి అన్నమాట గట్టిగా. ఎవరెవరికి ఆహారం అవుతారు? మన దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం. మిడత అంటానికి గ్రాస్ అప్పర్ అంటాం ఇంగ్లీష్లో. గ్రాస్ అప్పర్ తెలుసా? ఓకే, గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. కానీ ఇది వాళ్ళన్నమాట గ్రాస్ అప్పర్ అనే పదం. ఎవరు? మిగిలిన 10 మంది. ఈ మిగతా ఇద్దరు ఏమంటారు తెలుసా? గ్రాస్ అప్పర్ అనట్లేదు, వీళ్ళు ఇంకా మార్చారు దాన్ని. ఏమని మార్చారు తెలుసా? లోకస్ట్ అనండి ఒకసారి. లోకస్ట్ అంటే ఏంటో తెలుసా? లోకస్ట్ అంటే చెప్పాలి. గ్రాస్ అప్పర్ అంటే మిడత, మరి లోకస్ట్ అంటే అది కూడా మిడతే. అది గ్రీన్ కలర్ ఉంటుంది, ఇది ఇంకో కలర్లో ఉంటుంది, ఇంకో కలర్లో ఉంటుంది. అయితే ఇది ఒక్కటి రాదు. ఇది వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అన్నారు కదా. అవును, ఓకే, మనం మిడతలమే. గ్రాస్ అప్పర్స్ కాదు, ఏమవుతాం? లోకస్ట్ అనండి ఒకసారి. లోకస్ట్ అంటే ఏంటో తెలుసా? ఒక్కటి ఉండదు, ఇది మిడతల అనండి గట్టిగా. మిడతల దండ అంటే తెలుసా? దండ అంటే ఒక సైన్యం లాగా ఉంటుంది అది. బాగా వినండి ఒకసారి. ఈ మిడతల దండు మనకు తెలియదు, యాక్చువల్గా మన భారతదేశంలో మనకు తెలీదు.
మిడతల దండ ఎలా ఉంటుందో యూట్యూబ్లో చూడండి ఒకసారి. యాక్చువల్గా ఈ మిడతలకి రెక్కలు ఉండవు. ఫిజికల్ లాస్ ప్రకారం అది ఎగరకూడదు. కానీ ఈ లోకస్ట్ అని ఎక్కడి నుంచి ఎక్కడికి తెలుసా? భూమి ఇలా ఉంటే కింద ఎక్కడో ఉన్న ఆఫ్రికా నుంచి మొదలుపెట్టి పైన ఎక్కడో ఉన్న ఇంగ్లాండ్ దాకా అవి అలా ఎగురుతూ ప్రయాణం చేస్తాయి. దేశాలు దాటితే అవి లోకస్ట్. బాగా వినాలి సార్. ఈ లోకస్ట్ అనేవి సైన్యంలాగా, అనగా ఒక మిడత ఎగిరి ఒక కైనటిక్ మోషన్ని క్రియేట్ చేస్తే, కైనటిక్ ఎనర్జీ అంటాం కదా, దాని ఆ గాలి ఏదైతే ఉందో గాలిని బేస్ చేసుకొని ఇంకోటి ఒకదాని తర్వాత ఒకటి మీరు వాటిని చూస్తే అన్నీ ఇలా ఆడుతుంటాయి. అవి రెక్కలు లేనివి ఎగురుతుంటాయి. అవి పాయింట్ ఏంటంటే అది ఫిజిక్స్ని అలా యూజ్ చేసుకుంటాయి. పాయింట్ ఏంటంటే ఇంకో విషయం తెలుసా? ఈ మిడతలు కనుక, ఈ లోకస్ట్ కనుక ఒక పొలం మీదకి వస్తే, ఒక పొలం మీద అటాక్ చేస్తే, మీకు ఒక విషయం తెలుసా? ఈ లోకస్ట్ని నిప్పు పెట్టి ఆపలేం, బాణం వేసి ఆపలేం, కత్తితో ఆపలేం, దేంతో కంట్రోల్ చేయలేం దీన్ని. అర్థమవుతుంది కదా? ఈ భూమి మీద ఈ లోకస్ట్ దేంట్లో ఉంటుందంటే జ్ఞానము గలవి 4 అని రాసి ఉంటుంది. జ్ఞానం గలవేనా కాదనుకుంటా. లోకస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సరే చూడండి ఒకసారి. ఈ లోకస్ట్ గురించి మాట్లాడితే, ఒక పొలం మీదకి లోకస్ట్ కనుక అటాక్ చేస్తే అవి వెళ్ళిపోయిన తర్వాత పచ్చదనం అనేది ఏం కనపడదు, ఇక మొత్తం నాకేస్తాయి. యెహోషువ కాలేబులు ఏమన్నారు తెలుసా? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అంటున్నారు, మన దృష్టికి మనం మిడతల్లాగా ఉంటాం అంటే కరెక్టే, మిడతలమే. లోకస్ట్ లాగా వాళ్ళు మనకి ఆహారం అవుతారం, పదండి అంటారు వీళ్ళు. అలాంటి తరము యెహోషువ తరం. ఇప్పుడు వచ్చిన తరం అలాంటి తరం. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఒకసారి ఆ మ్యాప్ చూపించాం ఒకసారి. యాక్చువల్గా ఇశ్రాయేలు పాలు ప్రదేశం ఏదని చెప్పాను? యోర్దాను దాటి అవతలికి పోతే పాలు ప్రదేశం. ఈ లైన్ దాటి అవతలికి వెళ్తే మీకు అక్కడ ఉన్న ఏదైతే షేప్ ఉందో అదంతా బాషాన్ అవతలు ఉన్నది. యువతలు ఉన్నది చూసారు, ఇక్కడ లైన్ కనపడుతుంది కదా, ఒక నది, యోర్దాన్ నది అంటాం దాన్ని. ఆ నది దాటి అవతలికి పోతే పాలు దేశం. అయితే పాయింట్ ఏంటంటే ఈ దేశం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఆ బొమ్మ చూపామా? ఈ దేశం ఎంత పచ్చగా, బాషాన్ అనండి ఒకసారి, బాషాన్ చూడండి ఒకసారి, పచ్చగా ఉంటుంది అది. ఇది బాషాన్ అంటే. ఆ కొండ మీద నుంచి చూస్తే హెర్మోను కొండ కూడా ఈ బాషాన్లోనే ఉంటుంది. తర్వాత ఇది బాషాన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పచ్చని ప్రదేశం, మంచి ఏమంటామంటే పుష్టికరమైనటువంటి నేల. అవతల ఎడారి ఉంటుందేమో, కానీ ఇది కొండల మధ్యలో మంచి నేల. ఇది ఇలాంటి దేశాన్ని ఒక జైంట్, ఇది ఒరిజినల్ పిక్చర్, ఇది వ్యూ ఫ్రమ్ మౌంట్ బెంటల్. ఈ మౌంట్ బెంటల్ అంటే ఆల్మోస్ట్ ఏమంటాం, హెర్మోను కొండ ఏమో పైన ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే బాషాన్ ఇప్పుడు అలా కనపడుతుంది, ఇప్పటి వ్యూ అది. పాయింట్ ఏంటంటే గోలాన్ హైట్స్ అంటాం. గోలాన్ హైట్స్ అనే పేరు వినే ఉంటారు. ఇజ్రాయెల్ న్యూస్ విన్నప్పుడు ఈ గోలాన్ హైట్స్, బాషాన్ ఇవన్నీ ఇజ్రాయెల్ స్వాధీనపరచుకోకపోవడం, వీటి గురించి ఎప్పుడు వార్తలు వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ గీత దాటి, యాక్చువల్గా ఇది పాలు దేశం కాదు, దేవుడు చెప్పిన దేశం ఇది కాదు, ఇది దాటి వెళ్ళాలి. కానీ ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఒకసారి. మ్యాప్ ఆ గీతకి యువతలు ఉన్నటువంటి ఇవేవి కూడా పాలు దేశం కాదు. కానీ ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు రూబేను, గాదు అన్నట్టు ఒకసారి, రూబేను, గాదు మరియు మనష్షే అర్ధగోత్రం అంటాం. వీళ్ళందరూ వచ్చి, రూబేను, గాదు గోత్రికులు వచ్చి మోసే దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు కొత్త తరం వీళ్ళంతా అందరూ చచ్చిపోయారు. అహరోను, మిరియాం అందరూ చనిపోయారు. ఇప్పుడు కొత్త తరం. అంతకుముందేమో అక్కడికి వెళ్ళాలంటే భయపడ్డోళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమడుగుతారు తెలుసా? ఏది ఆ బాషాను, ఓగు వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ దేశం గురించి మాట్లాడుతూ వీళ్ళు ఏమడుగుతారంటే, మాకు చాలా పశువులు ఉన్నాయి. ఎవరికి? రూబేను, గాదు ఇద్దరు గోత్రాల వాళ్ళకి మాకు చాలా పశువులు ఉన్నాయి, మాకు ఈ బాషాన్ నేల అయితే చాలా బాగుంటుంది. అంతకుముందేమో అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి భయపడ్డోళ్ళు. ఇప్పుడు వచ్చిన తరం ఏమో మాకు పశువులు ఉన్నాయి, అవతల దాకొద్దు కానీ మాకు ఈ ప్లేసే కావాలని అడుగుతున్నారు.
ఈ ప్లేసే కావాలని అడుగుతుంటే ఈ మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? మోషే అంటాడు, మీ సహోదరులు యుద్ధం చేసి అవతలికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే మీరు మీ ఇల్లు కట్టుకొని మీరు ఇక్కడ సెటిల్ అయ్యి మీరు ఖాళీగా ఉంటారా? ఇదేనా మనం కోరుకుందని చెప్పి. అంటే ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు బాషాన్ రాజు ఏమవ్వాలి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలకి, అరే నేను ఇంత పెద్దవాళ్ళు ఉన్నా ఇక్కడ, ఇలాంటి పర్సనాలిటీ ఇక్కడ ఉన్నాను నేను, నన్ను పట్టించుకోకుండా వీడిని కొట్టేసి వీడిని గెలిచేసి స్వాధీనం చేసుకుంటాం, ఇది మాకిచ్చేయి, ఇది మాకు, మీరు యుద్ధం చేసి మేము స్వాధీనపరుచుకుంటారా అంటే భయపడండి అని చెప్పట్లేదు ఆయన, ఇది వద్దు మనకు అనట్లేదు ఆయన. ఏమంటారు తెలుసా? తీసుకుంటారు కానీ మరి మిగతా సహోదరులందరూ యుద్ధానికి వెళ్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే యువతల వాళ్ళకి ఎంత కోపం వస్తుంది చూడండి ఒకసారి. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఇదంతా సంఖ్యాకాండంలో కనిపిస్తుంది మనకి. బాషాను దేశం మాకు కావాలి అని అడుగుతున్నారు వాళ్ళు. సరే, నా పాయింట్ ఏంటంటే, అలాంటి కొత్త జనరేషన్ వచ్చింది ఇప్పుడు. ఆ క్రొత్త జనరేషన్కి ఇప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి ఆ లాస్ట్ గేట్ కీపర్స్ వీళ్ళిద్దరు కూడా, రాజైన సీహోను, హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. ఈ ఇద్దరు రాజులు మామూలుగా ఏదో నార్మల్ కింగ్స్ కాదు, నార్మల్ పర్సనాలిటీస్ కాదు, వీళ్ళు జైంట్ పర్సనాలిటీస్. కొద్దిగా దీని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఫాస్ట్గా. చూడండి ఒకసారి. నెంబర్ 1, మొదటిది రాజైన ఓగు గురించి మాట్లాడుకున్నాం. బాషాను గురించి చూడండి ఒకసారి. ఇందాక నేను బాషాను బుల్స్ అని చెప్పాను కదా. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఏమని రాస్తుంది అక్కడ? వృషభములు నన్ను చుట్టుకున్నాయి అంటున్నాడు. ఏ వృషభములట? బాషాను వృషభములు. వృషభము అంటే బుల్స్ అని అర్థం. ఏదమ్మా ఒకసారి చూపి, బాషాను బుల్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకే, ఇది చాలా పెద్దవి. మనిషిని పెట్టి ఇంకోటి చూపించు. అది దీన్ని బాషాను బుల్ అంటాం. చాలా శక్తివంతమైంది. చాలా ఏమంటాం అంటే దాని శక్తి ముందు, దాని బలం ముందు ఎవరు నిలబడలేరు. వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నా చేయి విడిచిపెట్టుకొని యేసుప్రభు శిలువ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆ బాషాను బుల్స్ అని చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రాజైన ఓగును దృష్టి పెట్టుకొని ఈ మాట చెప్పబడతా ఉంది. బాషాను రాజైన ఓగును మనకు ప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ లేకపోతే ఈ బాషాను, ఈ యొక్క 22వ అధ్యాయం 12వ వచనం కీర్తనల గ్రంథంలో ఆ మాట మనకు రాస్తుంది. ఈ యొక్క బాషాను వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఒక్కసారి బాషాను గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పెట్టమా. బాషాన్ అంటే అర్థం ఏంటి? ఫ్రూట్ఫుల్ ల్యాండ్, ఫలభరితమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి మంచి ప్రదేశం, అది పుష్టి కలిగినటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతాన్ని ఇన్ వార్ఫేర్ టర్మ్స్ ఓగ్ ఆ యొక్క నీ యొక్క డెస్టినేషన్ని, లేకపోతే ఆ మంచి ఏమంటా ఉందంటే, ఇంకో మాటలు చెప్పాలంటే బ్రేక్ త్రూ అంట, విజయం అంట. ఆ బ్రేక్ త్రూని ఒక డెవిల్, ఒక రాక్షస దేహం కలిగినటువంటి ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు, దాన్ని కాపలా కాస్తున్నాడు. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. నెంబర్ 1, టు కీప్ గాడ్స్ పీపుల్ ఇన్హెరిటింగ్ అబండెన్స్. ఆ యొక్క దేవుని ప్రజలు ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోకుండా అడ్డగించడం కోసం ఈ రాజైన ఓగు ఉన్నాడు. ఒకటి. తర్వాత స్పిరిచువల్లీ లాస్ట్ స్టాండ్, చివరి హడిల్, లేకపోతే ఆఖరి మజిల్, లేకపోతే ఆఖరి అడ్డంకి, ఇదొక్కటి దాటితే చాలన్నమాట. తర్వాత చూడండి ఒకసారి, చూడండి. ఆ తర్వాత ఆ యొక్క న్యూ సీజన్ ఆర్ ప్రామిస్ అంటాం కదా, ఆ ప్రామిస్ ఏదైతే ఉందో అందులోకి వెళ్లకుండా మనల్ని ఆపే విషయం అది రాజైన ఓగు. తర్వాత ప్రొఫెటిక్ ప్యారలల్ వచ్చేసి చూడండి ఒకసారి. బిఫోర్ ఇజ్రాయెల్ ఎంటర్డ్ ద ప్రామిస్ ల్యాండ్, దే హ్యాడ్ టు డిఫీట్ ఓగ్ అండ్ సీహోన్, 2 డిమానిక్ గేట్ కీపర్స్. ఈ ఇద్దరు రాజులని జయించితే కానీ ఆ పాలు తేనెల ప్రపంచ దేశం అనే ప్రామిస్ ల్యాండ్లోకి అడుగుపెట్టలేము. తర్వాత చూడండి ఒకసారి. బిలీవర్స్ మస్ట్ డిఫీట్ ఎంట్రెన్చ్డ్ స్పిరిచువల్ అపోజిషన్ బిఫోర్ బ్రేక్ త్రూ. మన బ్రేక్ త్రూలోకి వెళ్ళడం కోసం ఖచ్చితంగా ఈ రాజైన ఓగును జయించాలి. ఒక్కసారి ఈ రాజైన ఓగు అనగానే ఏదో యుద్ధం చేయాలనేది మాటని అది కాదు నేను చెప్పాలనుకుంది. దయచేసి గమనించండి, ఎవరి మీద యుద్ధం చేయడం గురించి నేను మాట్లాడట్లేదు. కొద్దిగా నేను చెప్పే విషయం వినండి ఒకసారి. బాషాను అంటే ఆ ఫ్రూట్ఫుల్ ల్యాండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ డెస్టినేషన్. నువ్వు కోరుకునే, నీవు ఆశపడే, నీకు ప్రామిస్ చేయబడిన ఒక డెస్టినేషన్. ఆ డెస్టినేషన్కి ఆటంకం ఏముంది, అడ్డం ఏముందో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గమనించండి ఒకసారి నేను చెప్పే విషయాలు. నెంబర్ 1, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో, బలంగా కనిపించే విషయాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ మనలో ఉన్నటువంటి ఈవిల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి.
వాటిని అధిగమించడం గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నా. మనం పోరాడున్నది శరీరులతో కాదు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ప్రధానులతో పోరాడుతున్నాం. అనగా ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ డార్క్ వరల్డ్, అనగా ఆకాశ మండలపు ఆ యొక్క దురాత్మల సమూహంతో మనం ఫైట్ చేస్తున్నాం. ఆ ఫైట్ చేసేటప్పుడు స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ని స్పిరిచువల్ లెవెల్లోనే డీల్ చేయాలి తప్ప ఫిజికల్ లెవెల్గా, అనగా ఆ యొక్క శరీరంతో యుద్ధం చేసినట్టు చేయొద్దు. దేవునికి స్తోత్రం. చాలా రోజుల కింద ఒక ఆర్టికల్ చదువుతా ఉన్నా. అందులో ఏం రాస్తుందంటే, గద్దకు ఎదురు నిలబడే ఒకే ఒక జీవి ఉందట ఈ ప్రపంచంలో. గద్దకు ఎదురు నిలబడి గద్దని బెదిరించేది ఒకటి ఉందట. ఏంటి తెలుసా అది? ఎవరది? ఎవరు మాట్లాడలేదమ్మా? స్నేక్ కాదు, స్నేక్ ఎంత దాని ముందు కాకి గద్దను పొడుస్తుంది, గద్ద మీద ఎక్కుద్ది అది. కానీ విషయం ఏం తెలుసా? గద్ద దాన్ని ఏమందు, గద్దను ఎదిరించేది కాకి. అయితే ఇదేం చేస్తుందంటే పైకి ఎగురుద్ది, దాని మీద ఎక్కుద్ది. ఇది ఎవరు? కాకి. బాగా వినండి ఒకసారి. పైకి తీసుకెళ్తుంటే అక్కడ ఏమంటాం, గాలి ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో అప్పటిదాకా ఎదిరించి పోరాడినది ఉంది కదా, ఇప్పుడు ఇది ఏమంటుందని గ్రాంట్ అదేమంటాం చూసారా, అదవుద్ది. ఆయాసపడ్డం మొదలవుద్ది. ఆయాసపడి అక్కడి నుంచి కింద పడి చచ్చిపోద్ది అది. ఈ కాకులతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనం పోరాడేది శరీరంతో కాదు. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. అది మామూలుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. గద్ద ఎగిరినంత హైట్ అది ఎగరలేదు. సో నా పాయింట్ ఏంటంటే, మనం పోరాడినది శరీరంతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో. అంటే మన ఫైటింగ్ ఎవరితోనో మనకు తెలిసి ఉండాలి. జాగ్రత్తగా వినండి ఈ మాట. మనం పోరాడేది మన యొక్క ఈవిల్ ఇంపల్స్తో పోరాడుతున్నాం, మనలో ఉన్నటువంటి చెడుతనంతో పోరాడుతున్నాం, మనలో ఉన్న దుష్టత్వంతో పోరాడుతున్నాం. ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మరలు కలిపి ఆశీర్వదించడానికి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. క్రీస్తు యేసును భూమి మీదకి పంపించడం యొక్క పర్పస్ ఏంటంటే, మనలో ఉన్న దుష్టత్వం నుంచి మరలించబడి ఆశీర్వదించబడ్డం అనేది దేవుని ఉద్దేశం. ఏ ట్రైనింగ్ అయినా ఏదైనా సరే, ప్రతి ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఒకటే, టు ఓవర్కమ్ అవర్ ఈవిల్ నేచర్. మన ఈవిల్ నేచర్ నుంచి మనం అధిగమించడమే కావాల్సింది. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఇక అంటే దేంతో మనం పోరాడుతున్నాం? ఏవో పెద్ద ఎవరో రాజులతో యుద్ధం చేయమని నేను చెప్పట్లేదు, ఎవరితోనో ఫైట్ చేయమని చెప్పట్లేదు, కానీ మనలో ఉన్నటువంటి మన స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ గురించి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ భాషను అనబడుతున్నటువంటి ఆ యొక్క ఏమంటుందని, పాలు తేనెల ప్రపంచ దేశం కంటే ముందే ఉండి అనేకమైనటువంటి పశువులు కలిగిన రూబేను, గాదు, మనష్య, అర్ధగోత్రం అనే వారికి ఆశ్రయంగా ఉండబోయే ఆ దేశాన్ని స్వతంత్రించడానికి ఇశ్రాయేల్ అందరూ యుద్ధం చేయాల్సిందే. ఈ యొక్క ఓగు రాజును జయించాల్సిందే. ఈ ఓగు రాజును జయించేటప్పుడు ఓగు యొక్క స్పిరిచువల్ స్ట్రాటజీస్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ద స్పిరిచువల్ స్ట్రాటజీస్ ఆఫ్ ఓగు. ఈ ఓగు అనబడుతున్న రాజు యొక్క స్పిరిచువల్ స్ట్రాటజీస్. నంబర్ 1, ఇంటిమిడేషన్, అనగా భయము. తన పర్సనాలిటీతోని చావే లేదు అనే ఆ వార్త ఉంటుంది కదా, చావు లేని వాడిని దేవుడు అంటాం కదా, ఆ ప్రాంతంలో వాడే దేవుడుగా చలామణి అవుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచో పరిపాలిస్తున్నాడు ఆ ప్రాంతం అంతా కూడా. ఆ ప్రాంతం జోలికి వెళ్ళడం అసాధ్యం. ఆ ఇల్లు కట్టినా వాళ్ళు ఏం కట్టుకున్నా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కట్టుకుంటారు. మీరు కట్టని ఇళ్లలో నివసిస్తారంటే జైంట్స్ కట్టిన ఇళ్లలో ఇప్పుడు ఇశ్రాయేల్ నివసించబోతున్నారు. అలాంటి వాళ్ళు భయము అనే ఓగు యొక్క సైజ్ ఫెయిత్ని పారలైజ్ చేసి పడేస్తుంది. ఓగు యొక్క పర్సనాలిటీ, ఓగు యొక్క సైజ్, ఓగు యొక్క మంచం, ఓగు యొక్క వయస్సు, వీటి గురించి వినగానే అరే బాబు మనం పుట్టి 20-30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయిందేమో. ఈ ఓగు అనేవాడు అప్పటి నుంచి బతుకుతున్నాడు తెలుసా, 1000 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అలాగే వాడిని జయించడం అసాధ్యం. ఆ మాట విశ్వాసం, వాడి గురించి ఆలోచించడానికి, వాడికి ఎదురు వెళ్ళడానికి కూడా భయపడి ఆ యొక్క విశ్వాసం పారలైజ్ అయిపోద్ది. నంబర్ 1, ఇంటిమిడేషన్, భయపెట్టడం. 2, స్ట్రాంగ్ హోల్డ్. ఆ యొక్క 60 సిటీస్ ఏవైతే ఉన్నాయో, 60 గొప్ప ప్రాకారం కలిగిన పట్టణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఏమంటామంటే 60 లేయర్స్ ఆఫ్ రెసిస్టెన్స్, ఫియర్ అండ్ లైస్. అబద్ధం, అసత్యం అంటాం, సత్య విరోధమైనటువంటి విషయాలు,
లేకపోతే రకరకాల మనని మభ్యపెట్టే ప్రలోభాలకి, వ్యామోహానికి గురి చేసే అంశాలు ఏవైతే వినబడి సత్యం నుండి మనల్ని లాగివేసే, ఈడ్చివేసే విషయాలు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ హోల్డ్స్ అంటాం అవి. ఇక చూడండి ఒకసారి, ఇది రెండవ విషయం. థర్డ్ వన్, మూడవది వచ్చేసి జనరేషనల్ ఇన్ఫ్లుయెన్స్. అనగా ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మనలో ఏ సమస్య ఉందో మన పూర్వీకుల్లో అదే సమస్య ఉంటుంది, వాళ్ళకంటే వాళ్ళ పూర్వీకులకు కూడా అదే సమస్య ఉంటుంది. కానీ విషయం ఏంటంటే తరం మారే కొద్దీ దేవుడు ఒక తరాన్ని కోరుకుంటున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మెస్సయా భూమి మీదకి వచ్చే ఒక తరం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు భూమి మీదకి రావాలంటే ఒక తరం వచ్చి ఉండాలి, ఇక్కడ ఒక తరం తయారయ్యి ఉండాలి. ఆ తరం సమైక్యత, ఐక్యత, తర్వాత ఆ యొక్క మంచి దేవుని చిత్తం జరిగించే ఒక తరం కావాలి. అలాంటి తరం కోసం ఈ భూమి మీద దేవుడు ఎదురు చూస్తున్నాడు. భూమి మీద అలాంటి తరం ఎప్పుడు వస్తుందా అని. దేవునికి స్తోత్రం. అయితే జనరేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేక సంవత్సరాల నుంచి ఇక ఏమంటామంటే తనొక్కడే మిగిలిపోయాడు. లాస్ట్ ఈవిల్ అంటాం. అంటే నోహు కాలం కంటే ముందే అందరూ చచ్చిపోయారు. అనగా ఈ రాక్షస జాతి అంతా కూడా నశింపజేయడం కోసమే జలప్రలయం వచ్చింది. యాక్చువల్గా ఆ జలప్రలయంలో ఈ రాక్షస జాతి మొత్తం నెఫీలీలు అనబడుతున్న వారందరూ కూడా నశించారు. అందులో మిగిలిన వాడు, తప్పించుకున్నవాడు ఈ ఒక్కడే. ఈ ఒక్కడు కూడా అనేక సంవత్సరాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇకపోతే ఆఖరిది ఏంటంటే కౌంటర్ఫిట్ అథారిటీ అంటాం. అంటే అర్థమైందంటే దేవుని అథారిటీని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని అధికారాన్ని ఎదురించే మనస్తత్వం. భాషాని యొక్క సమృద్ధి ఉంది కదా, భాషాని యొక్క ఏమంటాం అన్నీ దొరుకుతుంటే ఇక దేవుడు అవసరమా అనిపిస్తుంది అక్కడ. దేవునికి, దేవుని ఆధిపత్యానికి, దేవుని రాజ్యానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవాలని అనగా, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి. శూరుడు తన శౌర్యాన్ని బట్టి కాదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కాదు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవాలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొనుట ఏందో అతిశయించాలి. దేవుడు న్యాయం చేస్తాడు అనండి ఒకసారి మాట. న్యాయం అనండి ఒకసారి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద మనం నమ్మకూడని విషయాలు, ఆలోచింపకూడని విషయాలు, లక్, అదృష్ట దురదృష్టాలు అనేవి ఉండవు అనండి ఒకసారి మాట. అవి ఉండవు. అవి ఉన్నాయనుకుంటే పిచ్చితనం అది. ఎందుకు తెలుసా? మరి ఏం జరుగుతుంది పాస్టర్ గారు? మరి దేవుని తీర్పులను బట్టి అన్నీ జరుగుతాయి అనండి ఒకసారి మాట. దేవుడు ఎప్పుడెప్పుడు తీర్పు తీరుస్తాడు, అంతా అయిపోయాక అప్పుడెప్పుడో తీర్పు తీరుస్తాడు అనుకుంటే పొరపాటు. ఆయన ప్రతి ఉదయం తీర్పు తీరుస్తాడు. ప్రతి నెల మొదటి రోజు తీర్పు తీరుస్తాడు. ప్రతి సంవత్సరం మొదటి రోజు తీర్పు తీరుస్తాడు. ఓకే, అర్థమవుతుందని మాట. జడ్జిమెంట్ డే అంటాం దాన్ని. ప్రతి ఉదయమున ఇదిగో సకల జీవుల కనులు ఆయన వైపు చూస్తుంటే ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి ఆశ తీరుస్తాడట. అంటే ఏ జీవికి ఏ విత్తనాలు రావాలో, ఎవరికి ఎంత రేషన్ రావాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రతిరోజు తీర్పు తీర్చేవాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడు. ఇందులో ఎక్కడ లక్క లేదు. వారి లక్కను బట్టి ఇచ్చేవాడని లేదు అక్కడ. వారి లక్కను బట్టి ఏమి ఇవ్వడం, అదృష్ట దురదృష్టాలను బట్టి కాదు ఇచ్చేది. దేవుడు తన తీర్పును బట్టి ఇస్తాడు. కృప చూపించాలా కృప చూపిస్తాడు, నీతి న్యాయములు జరిగించాలా న్యాయం చేస్తాడు నీకు. ఒకవేళ నీకు అన్యాయం జరుగుతుంది అనిపిస్తే దేవునికి స్తోత్రం, వెయిట్ అపాన్ ద లార్డ్. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఏం చేశాడట తెలుసా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడని రాస్తుంది. అందరూ దూషిస్తుంటే, అందరు ఎదురాడుతుంటే ఆయన ఏం చేశాడట? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంది. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నట అనండి ఒకసారి మాట. అన్యాయం జరుగుతుంది, నా మీద నిందలు పడుతున్నాయి, నేను చెయ్యింది నా మీద పడుతుందని నీకు అనిపిస్తే దేవునికి స్తోత్రం, దేవుడు న్యాయం చేస్తాడు. అయితే అది వచ్చింది ఎందుకో? నీవు చేయాల్సిన పని మొదట నిన్ను నువ్వైతే పరీక్ష చేసుకో. అది నీ దాకా ఎందుకు అలో చేయబడిందో, దూషణలు, నిందలు, అవమానాలు నీకెందుకు పర్మిట్ చేయబడ్డాయో, నీకు ఎందుకు పర్మిట్ చేయబడిందో జస్ట్ ప్రార్థన చేసి ఆ రాత్రి పడక మీద పడుకున్నప్పుడు నీ అంతరింద్రియం నీకు బోధిస్తున్నాయి కదా, నువ్వు విన్న వాక్యం నీకు బోధిస్తున్నప్పుడు ఇదిగో పశ్చాత్తాపడాల్సిన విషయాలు పశ్చాత్తాపడాలి.
దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఈ యొక్క అసత్య సంబంధమైన విషయాలు అనేవి మన హృదయాల్లో, మన జీవితాల్లోకి బోధించబడుతూ, నొక్కి చెప్పబడుతూ, ఇదే నిజం అనుకుంటూ ఒక స్ట్రాంగ్ హోల్డ్స్ అంటాం, అనగా ఆ యొక్క దుర్గములు, దుర్భేద్యమైనటువంటి దుర్గములు భూమి మీద మన చుట్టూ కట్టబడి ఉంటాయి. ఒక్కసారి ఈ మాట చదవండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. నాలుగో వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ అని అర్థం. దుర్గములను పడద్రోయజాలినట్టి బలము కలవై ఉన్నవి. మేము పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములు, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచన. ఓకే, దుర్గాలంటే ఎక్కడో ఉండో మన ఆలోచనలే ఉంటాయి. దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకించే అబద్ధపు దుర్గాలు ఏవైతే లోపల పెట్టుకుంటామో, ఒపీనియన్స్ అంటాం, కొన్ని విషయాలు లోపల పెట్టుకొని ఉంటాం. ఆ ఒపీనియన్ని బేస్ చేసుకునే మనం అన్ని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఒపీనియన్స్ ఏవైతే లోపల ఉన్నాయో, అవి దుర్గాల్లాగా ఉన్నాయి కదా. ఆ 60 సిటీస్ అవన్నీ కూడా రకరకాల అబద్ధపు దుర్గములు అన్నమాట లోపల ఉన్నాయి. వాటిని పడద్రోసి క్రీస్తుకు చెరపట్ట, ప్రతి ఆలోచన తీసుకొచ్చి క్రీస్తుకు చెరపట్టాలి అంటాడు. ఓకే, తర్వాత చూద్దాం ఒకసారి. మనం చదువుతున్న దాంట్లోకి వెళ్దాం. ఓగు యొక్క స్పిరిచువల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. 1 ఇంటిమిడేషన్, భయపట్టడం. 2 స్ట్రాంగ్ హోల్డ్స్, లేకపోతే ఆ యొక్క 60 పట్టణాలు, స్ట్రాంగ్ హోల్డ్ ఫోర్టిఫికేషన్ మాట్లాడుకున్నాం. మూడవది ఆ యొక్క జనరేషనల్ ఇన్ఫ్లుయెన్స్. లాస్ట్ది కౌంటర్ఫీట్ అథారిటీ, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని క్వశ్చన్ చేసే విధంగా, ఎదిరించే విధంగా ఉండే ఒక అథారిటీ. దేవునికి స్తోత్రం. ఇక దేవుని స్ట్రాటజీ చూడండి ఒకసారి. ఈ బ్యాటిల్ని, అనగా ఓగుకి వ్యతిరేకంగా వాట్ ఈస్ ద గాడ్ స్టాండ్ ఆర్ గాడ్ స్ట్రాటజీ, దేవుని స్ట్రాటజీ ఎలాంటిది చూడండి ఒకసారి. 3 విషయాలు. నంబర్ 1, డూ నాట్ ఫియర్ అనండి ఒకసారి మాట. భయపడవలసిన అవసరం లేదు. 2 వచనాలు చదవాలి ఒకసారి. నంబర్స్ 21:33, సంఖ్యాకాండం 21:33, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 1 వచనం. 2 వచనాలు చదవండి ఫాస్ట్గా. మరి వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగు అతని సమస్త జనము ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరగా. చూడండి ఒకసారి. అప్పటిదాకా యుద్ధానికి రాలేదు వీళ్ళు. బాషాన్లోకి అడుగు పెట్టాక, బాషాను మార్గంగా వెళ్తున్నప్పుడు, ఎద్రెయి అనే పట్టణానికి వచ్చినప్పుడు, ఇందాక నేను చూపించిన మ్యాప్లో అది కూడా ఉంది చూడండి ఒకసారి. ఆ ఎద్రెయి అనే ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ అటాక్ చేశారు. తర్వాత కంటిన్యూ. నెక్స్ట్, మోషేతో యెహోవా ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి, నా మాట వినండి ఒకసారి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మోషేతో దేవుడు భయపడకు అని అన్న మాటలు ఎన్నిసార్లు అని అడిగితే, మోషే భయపడకు అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడు అని అడిగితే, ఓన్లీ 1 టైం, ఈ ఒక్కసారి చెప్పాడు ఆయన. ఫరోకి భయపడలేదు మోషే, వేరే ఏ రాజుకి భయపడలేదు మోషే, సముద్రానికి భయపడలేదు ఆయన, మారాకి భయపడలేదు, నీళ్ళు లేవన్నప్పుడు జనాలకి దేనికి భయపడలేదు. దేనికి భయపడని మోషే ఓగుకి భయపడుతున్నాడు అని రాస్తుంది. అంటే భయపడుతున్న మోషేకి చెప్పబడుతున్న మాట డూ నాట్ ఫియర్, భయపడకుము అని చెప్పబడుతుంది. తర్వాత ఇంకో వచనం చదవ. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన
అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు సీహోనుకి ఏం చేసావో ఈయనకు కూడా అదే చేస్తావు, భయపడకు, అప్పుడు నాకు చెప్పాడని మళ్ళీ చెప్తున్నాడు. ఓగు గురించి మాట్లాడుతున్న మాట ఇది. తర్వాత నెంబర్ 1 చూడండి ఒకసారి, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, బాషాన్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఆ యొక్క ఓగు రాజు యొక్క బ్యాటిల్ స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు దేవుని స్ట్రాటజీ మాట్లాడుకుంటున్నాం. నెంబర్ 1, డూ నాట్ ఫియర్, భయపడొద్దు అనే మాట. నెక్స్ట్ రెండోది మాట్లాడుకుంటున్నాం, టోటల్ డిస్ట్రక్షన్. అనండి ఒకసారి మాట, పూర్తిగా నాశనం చేయాలి. శరీర క్రియలు ఉన్నాయనుకోండి, కొంచెం వాటి రెమనెంట్ ఉంచొద్దు. ఏదైనా దేవుడు నీకు బయలుపరిచి, ఇదిగో ఇది నీలో ఉండడం నాకు ఇష్టం లేదని నీకు చెప్పబడితే, నీకు తెలియబడితే, నీకు అర్థమైతే, బెటర్ దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, పూర్తిగా సరెండర్ చేయాలి తప్ప కొంచెం ఉంచొద్దు. అందుకని ఏమని రాసింది తెలుసా? ఓగును అతని సంతతిని, ఓగు యొక్క సంతానం అంతా నాశనమైంది. తర్వాత అతని ఆ యొక్క సైన్యం అంతా కూడా, ఈజ్ ఆర్మీ, ఇజ్రాయెల్ డెస్ట్రాయిడ్ ఓగ్, హిస్ సన్స్ అండ్ హిస్ ఆర్మీ. ఓగు సైన్యము, ఓగు సంతానము, ఓగు అందరూ నాశనమయ్యారు. ఇశ్రాయేల్ దేవుడు తోడై ఉండుట, భయపడని ఇశ్రాయేల్ జనాంగం, వారిని లీడ్ చేస్తున్న మోషే భయపడొద్దు అని చెప్పబడింది. భయపడొద్దు అని మాత్రమే కాదు, ఇంకొకటి సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే, నువ్వు ఓగుతో యుద్ధం చేసినప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన ఫస్ట్ విషయం భయపడొద్దు అనేది మొదటి విషయం అయితే, రెండో విషయం ఏంటంటే యూ హ్యావ్ టు రిమూవ్ పర్మనెంట్లీ, కంప్లీట్గా రిమూవ్ చేయాలి. ఇంకా కొంచెం ఉంచకూడదు. దేవుడు నీకు ఏదైనా చూపించి ఇది నీ జీవితంలో ఉండడం మంచిది కాదు, వదిలేయని నీకు జ్ఞాపకం చేస్తే, కొంతసేపు వదిలేసి కొంచెం దాచిపెట్టుకొని మళ్ళీ 4 రోజులు మారిపోయి మళ్ళొచ్చి మళ్ళీ అదే రిపీట్ చేసి, మళ్ళీ ఏమైనా సమస్య వచ్చినప్పుడు దేవుడా అని ఇదిగో నేను ఇది వదిలేసి మళ్ళీ వెనక్కెళ్ళి అలవాట్లు వదిలేయకుండా మిగిలిపెట్టినవి, లేకపోతే ఇంకేమన్నా సరే మిగిలి ఉంటే, దిస్ ఈజ్ ద రైట్ టైం టు రిసీవ్ యువర్ బ్రేక్ త్రూ. నీ భాషానికి నువ్వు వెళ్ళడానికి, నీ పొజిషన్ రిసీవ్ చేసుకోవడం కోసం, నీ పొజిషన్స్లోకి నువ్వు ప్రవేశించడం కోసం ఈ బ్యాటిల్ కంపల్సరీ చేయాలి. ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి. కొన్ని అధిగమించలేకపోతున్నాను, కొన్ని అలవాట్లు, కొన్ని రకాల ఎమోషన్స్ నేను అధిగమించలేకపోతున్నాను. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండ్ దిస్ ఇస్ ద వార్నింగ్ అని కూడా చెప్పాలి. నేను లాస్ట్గా మాట విజ్ఞాపకం చేస్తాను. ఇక చూడండి ఒకసారి, ఇట్లా ముందుకెళ్దాం. నెంబర్ 3, మూడోది ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్. మొదటిది డు నాట్ ఫియర్ అని చెప్తూ వాగ్దానం చేయబడింది. నేను వారందరినీ నీ చేతికి అప్పగించానని వాగ్దానం చేస్తూ, ఇదిగో డు నాట్ ఫియర్, భయపడొద్దని చెప్పబడింది. నెక్స్ట్ రెండవది, ఈసారి నువ్వు యుద్ధం చేసేటప్పుడు పూర్తిగా నిర్మూలన చేయాలి, ఏమి ఉంచొద్దు. దేవునికి ఇష్టం లేని విషయాలు మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా ఉంచడం వల్ల ఈ రెమినెంట్, ఈ యొక్క ఓగి యొక్క రెమినెంట్ ప్రతిసారి మనల్ని ఎదిరిస్తాడు, ప్రతిసారి మనల్ని మన డెస్టినేషన్కి వెళ్లకుండా అడ్డగిస్తూనే ఉంటాడు. గమనించండి ఒకసారి. చివరిగా పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ అంటే, దే టుక్ హిస్ టెరిటరీ టర్నింగ్ ఎనిమీ గ్రౌండ్ ఇంటూ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ ఎనిమీ యొక్క గ్రౌండ్ని, ఆ యొక్క శత్రువు యొక్క, బాషాను యొక్క శత్రువు అనబడుతున్న ఆ యొక్క బాషాను యొక్క టెరిటరీ, ఓగు యొక్క టెరిటరీ అంతటినీ ఇక్కడ నుండి, అది ఓగు అనబడుతున్న ఒక రాక్షస రాజ్యం కాదు, దేవుని రాజ్యంగా మారిపోయింది. పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్. తర్వాత ఇక చూడండి ఒకసారి, ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒక 7 విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, హియర్ గాడ్స్ కమాండ్ ఫస్ట్. స్టెప్ నెంబర్ 1, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని కట్టడలు అవి నేర్చుకోవాలి. ఓకే, వార్ స్ట్రాటజీ, ఐఎమ్ సారీ, ఒక్కసారి అది పెట్టాము. ఒకసారి డిఫీటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఓగ్. ఇప్పుడు మనము డిఫీట్ చేయాల్సిన పద్ధతి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, దీనికంటే ముందు ఇంకోటి చూడండి ఒకసారి. రికగ్నైజ్ ద స్ట్రాంగ్ హోల్డ్. మనల్ని ఆటంకపరిచే ఆ దుర్గం లాంటి దేవుని జ్ఞానాన్ని, దేవునితో నేను ఒక్కటై ఉండకుండా ఆటంకపరిచే విషయాలు ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం.
ఇప్పుడు మనం అనుసరించాల్సిన స్ట్రాటజీ ఇది. నంబర్ 1, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ని రికగ్నైజ్ చేయడం. నంబర్ 2, రెఫ్యూజ్ ద ఫియర్, ఆ యొక్క భయాన్ని విడిచిపెట్టడం. నంబర్ 3, మూడోది, ఎంగేజ్ ఇన్ వర్షిప్ వార్ఫేర్. వార్ఫేర్ అంటే, యుద్ధం అంటే వర్షిప్, ఆరాధన అన్నట్టు. ఒకసారి ఆరాధన చేస్తూనే ఉండాలి. దేవా నీకు వందనాలు అయ్యా అని చెప్తూనే ఉండాలి. ఎంతసేపు నేను పాపిని కాదు. దేవా నువ్వు ఘనుడవి, నువ్వు గొప్పవాడి, నువ్వు సృష్టికర్త, నువ్వు సర్వాధికారి, జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు. దేవుని స్తుతించడంతో నింపుకోవాలి. ఒప్పుకోవడాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను. ఎక్కువసార్లు చెప్తానేమో, అంటే ఇదిగో నేను పాపినని, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని చెప్పి చెప్తానేమో. కానీ అంతకంటే ఎక్కువ దేవుని ఆరాధించడానికి ఉండాలి. ఇక మీరు ఒకవేళ రోజు ప్రేయర్ చేసే వాళ్ళు ఉంటే ఆ ప్రేయర్కి సంబంధించిన ఆ యొక్క టెక్స్ట్ ఉంటుంది కదా, అందులో చూసే ఉంటారు మీరు. ఆ టెక్స్ట్లో మీరు చూసే ఉంటారు. అందులో ఎక్కువ ఆరాధన, దేవుణ్ణి స్తుతించడం ఉంటుంది, మనల్ని మనం ప్రజెంట్ చేయడం ఉంటుంది, అట్ ద సేమ్ టైం దేవుని స్తుతించడం కూడా ఉంటుంది. గమనించండి ఒకసారి. రెఫ్యూజ్ ఫియర్, తర్వాత ఎంగేజ్ ఇన్ వర్షిప్ వార్ఫేర్, తర్వాత ప్రే స్ట్రాటజిక్ ప్రేయర్స్ అనండి ఒకసారి అన్నమాట. ఇంకోసారి అనండి అన్నమాట. ప్రార్థన చేస్తే ఎట్లుండాలంటే యుద్ధం చేసినట్టు ఉండాలి, స్ట్రాటజిక్గా చేయాలి. ప్రార్థనకి స్ట్రాటజీ ఉండాలండి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముందుకెళ్తాను. దిశం అది యాకోబు పత్రిక ఇలా స్టార్ట్ అవుద్ది. యాకోబు పత్రిక స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో మీకు శ్రమలు సంభవిస్తే వాటిని మహదానందంగా ఎంచుకోండి అని మొదలవుద్ది. అంటే యాకోబు పత్రిక సబ్జెక్ట్ ఏంటంటే శ్రమలను అధిగమించడం ఎలాగా అనేది యాకోబు పత్రిక యొక్క సారాంశం. ఆ సబ్జెక్ట్ అది, కంటెంట్ అంతా కూడా అదే ఉంటుంది. యాకోబు పత్రిక, ఇంగ్లీష్లో జేమ్స్ అని ఉంటుంది. యాకోబు జేమ్స్ ఎట్లా వేయడం మనకు తెలియదు. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్ బైబిల్లో జేమ్స్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో యాకోబు అని ఉంటుంది. యాక్చువల్గా యాకోబే, హీబ్రూలో ఆయన యాకోబు ఆయన పేరు. కింగ్ జేమ్స్ గారు రాసేటప్పుడు ఆయన పేరు అక్కడ ఉండాలని జేమ్స్ అని పెట్టుకున్నాడు. అర్థమైందా? కింగ్ జేమ్స్ బైబిల్లో ఆయన పేరు బైబిల్లో ఉండాలని చెప్పి, ఈ యాకోబు యేసుప్రభు సహోదరుడు అనమాట. యేసుప్రభు సహోదరుడు నేను అయి ఉండాలని చెప్పి ఆయన పేరు వచ్చేటట్టు పెట్టుకున్నాడు అక్కడ. ఓకే, అంతేకాదు ఆ మేరీ అనే పేరు కూడా ఆయన పెట్టుకుందే. ఒరిజినల్గా మేరీ అనే పేరు లేదు, ఆయన పేరు మరియం. ఆ పేరు ఏం పేరు? మరియం. మేరీ అనే పేరు లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ పేరు మేరీ. ఎవరి అమ్మ పేరు? కింగ్ జేమ్స్ యొక్క అమ్మగారి పేరు మేరీ, ఈయన పేరు జేమ్స్. అంటే యేసు ప్రభు సహోదరుడు యాకోబు నేను అయి ఉండాలి అనుకొని, అంటే ఒక రకమైన ఫెయిత్ అది. నేనేం తప్పుపట్టట్లేదు, కానీ ఇది ఓన్లీ మధ్యలో జరిగిన విషయాలు ఇవన్నీ. సరే, నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. కింగ్ జేమ్స్ ఫస్ట్ బైబిల్ 1611 బైబిల్ దొరుకుతుంది మీకు, ఆన్లైన్లో చూడండి ఒకసారి. ఆన్లైన్లో 1611 కింగ్ జేమ్స్ బైబిల్ అని కొట్టండి, టెక్స్ట్ వస్తుంది మీకు. అందులోకి వెళ్ళి మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు వంశావళి ఉంటుంది అక్కడ. ఇంగ్లీష్లో ఏముండాలి అక్కడ? జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉండాలిగా. అసలు జీసస్ అనే పదమే ఉండదు అక్కడ. మరి ఏముంటుంది తెలుసా? అప్పుడు జే అనే అక్షరం లేదట, ఈసూస్ అని ఉంటుంది. ఏ బైబిల్ ఇది? మీరు యుఎస్ కానీ కొన్ని దేశాలకు వెళ్తే కింగ్ జేమ్స్ బైబిల్ వాడని సంఘమే కాదు అసలు. అంత స్ట్రాంగ్గా సంఘంలో ఎస్టాబ్లిష్ అయి ఉంది కింగ్ జేమ్స్ బైబిల్ అనేది. సో అలాంటి కింగ్ జేమ్స్ ఫస్ట్ బైబిల్లోనే జీసస్ అనే పేరు లేదు, జీసస్ అనే పేరు లేదు. ఓకే, ఏం పేరుంది? ఈసూస్. ఐ ఉంటుంది అక్కడ, ISUS, ఈసూస్. అంటే ఇంకోటి, రోమన్ లాంగ్వేజ్, లాటిన్ లాంగ్వేజ్లో చివరికి US పెడితే అస్ అని పలకకపోతే పురుషుడు కాదనమాట. పురుషులందరికీ అస్ అని యాడ్ అవుతుంది. ఓకే, మన తెలుగులో అయ్యా అని పెడతాంగా లాస్ట్కి. ఓకే, అలాగా పురుషుడు అయ్యా, స్త్రీ అయితే అమ్మ అని పెడతాం. అలాగే ఈ రోమ భాషలో, లాటిన్లో చివరికి US, థామస్, అందరికీ అస్ ఉంటుంది లాస్ట్కి. అస్ ఉంటేనే పురుషుడు అనమాట. సరే, నా పాయింట్ ఏంటంటే విషయం సబ్జెక్ట్కి వెళ్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ జేమ్స్ అనే ఆయన యాకోబు పత్రిక చదువుతా ఉన్నాం. యాకోబు పత్రికలో మొదట ఎలాగ మొదలు పెట్టబడుతుందంటే, శ్రమలు కలిగినప్పుడు నీవు మహదానందంగా ఎంచుకోమంటాడు. బాగుంది. దాని తర్వాత ఏమన్నదంటే, వెంటనే మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే ఏం చేయాలట? మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగండి.
దేవుడు ఎవరిని ఆటంకపరచకుండా ధారాళంగా జ్ఞానం దయచేస్తాడని ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి, నన్ను చూడండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ప్రార్థన. స్ట్రాటజిక్ ప్రేయర్స్ అంటే ఏంటో చెప్తున్నాను. ఓకే, నేను ప్రార్థనల లిస్ట్ చెప్తాను, ఏ ప్రార్థన సెలెక్ట్ చేయాలో సెలెక్ట్ చేయండి. నెంబర్ 1, మొదటిది, దేవా ఈ శ్రమలు వచ్చాయి, ఇందులోంచి నన్ను విడిపించని ప్రార్థన చేయడం 1. 2, ఈ శ్రమల్లో నేను తట్టుకొని నిలబడడానికి అవసరమైనటువంటి ఆ యొక్క అడ్జస్ట్ అయ్యే గుణం నాకు దయచేయని ప్రార్థన చేయడం 2. అర్థమవుతుందని మాట్లాడేది. 3, ఇందులో ఎలా ఉండాలో, ఏం నేర్చుకోవాలో జ్ఞానం నాకు అని అడగడం. ఇంతకీ 3 ఏది స్ట్రాటజిక్ ప్రేయర్? జ్ఞానం ఏమనడం కదా. సో అందుకని దావీదు ఏమన్నాడంటే, శ్రమ నొంది ఉండటం నాకు మేలైంది అన్నాడు. ఏం మేలైంది అంటే, శ్రమ తర్వాత ఇది జయిస్తే నువ్వు ఏదో వచ్చేస్తుంది అన్నట్టు బాగానే ఉంది, అది కరెక్టే. కానీ పాయింట్ ఏంటంటే, ఈ శ్రమ నాకేం నేర్పించిందంటే కట్టడల జ్ఞానం నేర్పించింది. నాకు ఒక శ్రమ పొందినోడి జ్ఞానానికి, శ్రమ పొందడానికి జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. అర్థమవుతుందని మాట్లాడేది. ఒక మాట చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. ఒక సక్సెస్ ఏదైతుందో, ఒక నీ జీవితంలో గొప్ప సక్సెస్ సాధించినప్పుడు ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ కంటే ఫెయిల్ అవుతాం కదా, కొంచెం ఇబ్బంది పడతాం, కష్టపడతాం కదా, ఆ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అది మనకి బోధించే జ్ఞానోపదేశం చాలా గొప్పది. ఆ సక్సెస్ యొక్క కిక్కు కొంతసేపు ఉంటుంది, ఎక్కుద్ది దిగుద్ది అంతే. కొంతసేపు పైకి హై అయిపోతాం, ఎంత సంతోషంగా ఉంటామో, ఎక్కువసేపు ఉండదు, తర్వాత మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇంకోటి కావాలి మనకి. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ యొక్క దీన్ని ఏమంటున్నాను నేను, ఫెయిల్యూర్ మనకి బోధించే ఉపదేశం, అనుభవపూర్వకమైన ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్ అంటాం దాన్ని. అనుభవపూర్వకమైన విజ్డమ్ ఏదైతుందో అది చాలా విలువైంది, అది చాలా గొప్పది. ఆ గొప్ప విజ్డమ్ అంటే, శ్రమలో ఉన్నప్పుడు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటి? దేవా ఈ శ్రమ నాకు ఎందుకు ఇచ్చావో, ఇది రావడానికి నువ్వు నన్ను ఎందుకు, ఆ శ్రమను నా జీవితంలోకి ఎందుకు పర్మిట్ చేసావో, దానికోసం గేట్ ఎందుకు ఓపెన్ చేసి లోపలికి పంపించావో నాకు అర్థమయ్యేటట్టు జ్ఞానం దయచే. నీ కట్టడలు నేర్చుకున్నట్లు నీ ఉపదేశం నాకు దయచే, జ్ఞానం దయచేయని అడగాలి. ఆయన ఎవరైతే ఆయన వచ్చి జ్ఞానం అడుగుతారో, ఎవరిని కాదనకుండా, ఎవరిని త్రోసివేయకుండా అందరికీ ఏమిస్తాడట? ధారాళముగా జ్ఞానం ఇస్తాడని రాస్తుంది. ధారాళముగా అంటే ఫ్రీ ఫ్లో అనమాట. అబండెంట్ విజ్డమ్ ఇస్తాడు. ఆ అబండెంట్ విజ్డమ్ ఏదైతుందో, నీలాంటి శ్రమ ఇంకెవరికి రాకుండా నువ్వు ఒక సాక్షిగా నిలబడతావు, ఒక వెలుగుగా ఉంటావు. నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఇంకెవడు అనుభవించకుండా నువ్వు అక్కడ నిలబడతావు అనమాట. నిలబడి వెలిగిస్తూ ఉంటావు. అరే బాబు ఇక్కడ రాకు, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, కాబట్టి నువ్వు అలా తిరిగి వెళ్ళని చెప్తావు, అనుభవించావు కాబట్టి. సో దీన్ని ఏమంటావు? స్ట్రాటజిక్ ప్రేయర్స్ అంటారు. స్ట్రాటజిక్ ప్రేయర్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్, రికగ్నైజింగ్ ద స్ట్రాంగ్ హోల్డ్స్, రెఫ్యూజ్ ద ఫియర్, ఎంగేజ్ ఇన్ వర్షిప్ వార్ఫేర్. నెక్స్ట్, ప్రేయర్ స్ట్రాటజిక్ ప్రేయర్స్. తర్వాత రిమూవ్ ద ఎనిమీస్ రెసిడ్యూ. అయితే ఎనిమీకి సంబంధించిన ఎలాంటి రెసిడ్యూ ఉండకుండా అతని సంతానాన్ని కావచ్చు, లేకపోతే రిమూవ్ ఎవ్రీ థాట్, ఎవ్రీ హ్యాబిట్, ఎవ్రీ కనెక్షన్. ఆ స్ట్రాంగ్ హోల్డ్కి కనెక్ట్ అయి ఉండి దేవునికి విరోధంగా, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే విషయాలు ఉన్నా సరే, ఏమన్నా నీకు కనబడితే, ఏమన్నా నీకు గుర్తొస్తే దాన్ని తొలగించుకోవడం నీకు చాలా మేలు. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా ప్రొఫెటిక్ వార్నింగ్ అండ్ ప్రొఫెటిక్ ప్రామిస్ అది చెప్పేసి ముగిస్తా. లాస్ట్ అండ్ ఫైనల్, ప్రొఫెటిక్ వార్నింగ్. వార్నింగ్ ఏంటంటే, ద స్పిరిట్ ఆఫ్ ఓగ్ అటాక్స్ జస్ట్ బిఫోర్ యువర్ నెక్స్ట్ లెవెల్. నీ నెక్స్ట్ లెవెల్ కంటే ముందు ఈ అటాక్ జరుగుద్ది. అంటే ఏదైనా గొప్ప అటాక్ నీకు జరిగిందంటే, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎందుకు జరిగిందో అర్థం కాని బాధ, వేదన, కష్టమైంది అనుకోండి, ఏమంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్, యువర్ నెక్స్ట్ లెవెల్కి నువ్వు రీచ్ అయిపోయా. దేవునికి స్తోత్రం. ఆ నెక్స్ట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడే ఈ అటాక్ జరుగుద్దండి. తర్వాత ఒకవేళ నువ్వు గనక యుద్ధం చేయకుండా వెనుదిరిగితే మళ్ళీ అరణ్యంలోకి వెళ్తా. యుద్ధం చేసి దేవుని సహాయం తీసుకొని యుద్ధం చేసావా, ఆ శ్రమను జయించావా, నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, కనాన్కి వెళ్తావు, పాల్తీల ప్రదేశానికి వెళ్తావు. లేదనుకోండి మళ్ళీ బ్యాక్ టు విల్డర్నెస్, ఇంకో తరం తిరిగి వస్తావు. ఇంకో 40 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ రావడానికి. తర్వాత నెక్స్ట్
ప్రొఫెటిక్ ప్రామిస్ ఏంటంటే, విక్టరీ ఓవర్ ఓగ్ మీన్స్ యు పొజెస్ భాషను స్వతంత్రించుకుంటావు. యువర్ ప్లేస్ ఆఫ్ అబండెన్స్ అండ్ స్పిరిచువల్ అథారిటీ నీ పొజిషన్స్ని నీవు అంటే అబండెన్స్ని పొజెస్ చేస్తావు. భాష అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క బ్రేక్ త్రూ నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం లేచి పెడదాం, ఒకసారి అందరం లేచి పెడదాం, ప్రార్థన చేసుకుందాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి, దేవా నాతో ఈరోజు మాట్లాడినందుకు మీకు వందనాలు. నన్ను దర్శించినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. వారు పడిన గుంటలో నుండి బాగు చేయడానికి, వారిని లేవనెత్తడానికి, వారిని విడిపించడానికి యెహోవా తన వాక్కును పంపించాడన్న మాటను బట్టి ఈరోజు నన్ను దర్శించి నన్ను ఇదిగో మీ వాక్కు చేత దర్శించినందుకు మీకు వందనాలు. చెప్పబడిన, పలుకబడిన, ప్రకటించబడిన ప్రతి వాక్కు, ప్రతి మాట మీ బిడ్డలమైనటువంటి మా అందరి హృదయాల్లో స్థిరపరచండి. ఆ వాక్యం యొక్క పని కొరకు ప్రార్థన చేస్తున్నా, కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇదిగో మీ ఉపదేశం ఆకాశం నుంచి కురియు వర్షం వలె ఉందన్న మాటను బట్టి మీకు వందనాలు. వర్షము నేల మీదికి వచ్చి విత్తువానికి విత్తనమును, తినువానికి ఆహారం దయచేస్తుందన్న మాటను బట్టి మీకు వందనాలు. అవసరమైనటువంటి వ్యక్తులను రిఫ్రెష్ చేసి, అవసరమైన వాటికి ఇదిగో ఆ యొక్క ఫలించడానికి, ఎదగడానికి అవసరమైనటువంటి శక్తినిస్తూ, మేలు చేయకుండా, పంపబడిన పనిని నెరవేర్చకుండా అది వెనుగు తిరగదు అన్న మాటను బట్టి మీకు వందనాలు. మీరు పంపిన వర్షము చేత, ఉపదేశపు వర్షము చేత ఈ దినము మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. వాక్యోపదేశము మా వ్యక్తిగత హృదయాల్లో స్థిరపరచండి. ఇదిగో ఈ దినమున ఇక్కడ చేరిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి మీకు వందనాలు. ఈరోజు రాలేకపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. ఇదిగో రకరకాల కారణాలను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి రాలేక ఉన్న మీ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఇదే ఆత్మ నింపుదల, ఇదే ఆత్మావేశం, ఇదే ఆత్మాభిషేకం వారికి నీ దయచేయమని వేడుకుంటున్నాను. మీ బిడ్డల మీద మీ కందృష్టి ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున విన్న వాక్యం మా మేలు చేసే ఉపదేశంను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యంతో, వినిన సహవాసంతో కలిసి ఉండే భాగ్యం అందరికీ అనుగ్రహించండి. ఈరోజు రాలేకపోయినా ఒక్కొక్కరి పక్షంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి మీద మీకు అందృష్టి ఉంచండి. నాయన ప్రభా, దూర ప్రాంతాలకు వెళ్ళిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణాల్లో ఉన్న కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. వారందరినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దర్శించి, దీవించి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా స్తోత్రం నాయన. ఇక్కడ కూర్చొని రూఫ్ కింద ఉన్న ప్రతి వ్యక్తి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి, ఆశీర్వదించి, స్థిరపరచండి ప్రభువా. ప్రతి విధమైన స్ట్రాంగ్ హోల్డ్, దుర్గములు, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఎదిరించే దుర్గములు, శరీర క్రియలు, ఏవైతే ఏలుబడి చేస్తున్నాయో, అలవాట్లు, వ్యసనాలు ఏవైతే ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటి నుండి గొప్ప విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అజ్ఞానం, ప్రతి విధమైనటువంటి సోమరితనం, ప్రతి విధమైనటువంటి స్తోత్రం అయినా ప్రతి విధమైనటువంటి ఆ యొక్క జనరేషనల్గా వస్తున్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా మీ బిడ్డలను విడిచిపెట్టునుగాక. దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి ఆయన. గొప్ప నెక్స్ట్ లెవెల్ని మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఇదివరకు ఎప్పుడూ చూడని ఆ లెవెల్ని మీ బిడ్డలు అనుభవించుదురుగా. ఇశ్రాయేలులు తమ యొక్క పాలు తేలిన ప్రదేశంలోకి వెళ్ళినట్టుగా నెక్స్ట్ లెవెల్కి మీ వాక్యమును నేర్చుకున్న వారే, వాక్యమును గ్రహించిన వారే, ఒక క్యారెక్టర్తోని అందులోకి ప్రవేశించడానికి కృప దయచండి. ఇంక్రీజ్, ఎక్స్పాన్షన్, ప్రమోషన్ అన్ని విషయాల్లో మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ప్రభువా మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరిచి ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ ఏకమించిన వారందరినీ దీవించి, ఆశీర్వదించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.